కాంపిటేటివ్ పాలిటిక్స్ రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే మనకు పర్వాలేదు. రైట్. రాజకీయ పార్టీలు ప్రతి విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ట్రై చేస్తాయి, తప్పు లేకపోవచ్చు. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఈ సమయంలో నోటి దురుసును చెప్పాలని నోటి దోలు అంటారు దాన్నే. ఎందుకంటే ఒకవైపు మొత్తం ప్రపంచానికి తెలిసింది భారత సైనిక సత్తా ఏంటి అనేది. భారతీయులందరూ కూడా గర్వంతో, విజయ గర్వంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. చాలామంది సమాజ్వాదీ పార్టీకి చెందిన నాయకులు, అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, అలాగే కాంగ్రెస్కు చెందిన నాయకులు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ మీద, ఆ ఆపరేషన్లో పాల్గొన్న సైనిక అధికారుల మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలుసు, అవి దేశం అంతా ఫాలో అయింది, విమర్శించింది కూడా. విజయ్ షా భారతీయ జనతా పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ మంత్రి, అలాగే జగదీష్ దేవడా మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అలాగే సమాజ్వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్ అండ్ కర్ణాటకకు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మంజునాథ్ అంటూ ఉన్నారు, నథింగ్ వాజ్ డన్, ఓన్లీ షో ఆఫ్ అంటూ ఉన్నారు. ఏంటిది? రాజకీయ నాయకులు ఎందుకు ఇలాగా నోరు జారుతూ ఉన్నారంటే ఏం చెప్తారు? ఈ విజయ్ షా, ఈ దేవడా, వీళ్ళు ఎస్పీ ఆవిడ కురేషి, సోఫియా కురేషి యొక్క క్యాస్ట్ కోసం మాట్లాడుతున్నారు. వీళ్ళకి కావాల్సిన క్యాస్ట్లు, మతాలు, ఈ రాజకీయ సౌలభ్యాలు, ఇవి వాళ్ళు ఎవరే మాట్లాడారు, ఏం మాట్లాడారని చెప్పడం లేదు. నేను ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలండి. భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వందల మంది ఎంపీలు ఉన్నారు. అసలు వీళ్ళ రోల్ ఏంటి? అసలు వీళ్ళు ఎందుకు ఇంత అవగాహన రాహిత్యంతో, అందరూ కాదు కొంతమంది. ఈరోజు నేను ఒకటి ప్రశ్నిస్తున్నానండి. భారత పార్లమెంట్లో ఉన్న, లోక్సభలో ఉన్న 545, రాజ్యసభలో ఉన్న 245 మెంబర్స్లో ఎంతమందికి రాజ్యాంగం అంటే తెలుసు? నేను అదే ప్రశ్నిస్తున్నా. ఎంతమందికి రాజ్యాంగం సజీవ రాజ్యాంగం అని తెలుసు? ఎంతమందికి భారత సంస్కృతి మీద, చరిత్ర మీద అవగాహన ఉందని ప్రశ్నించవలసిన సమయం ఆసనమైంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలనే భారతదేశంలో ఉన్న కోటాను కోట్ల మంది స్కూల్ పిల్లలు చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఏం నేర్చుకోవాలి? నిన్న ఒక టీచర్ చెప్తున్నారనమాట, అది చాలా వైరల్ అయిందండి. ఒక టీచరు క్లాసులో చిన్న పిల్లలకి, ఒక 5th గ్రేడ్ ఉన్న పిల్లలకి మన S-400 సిస్టమ్ ఏం పనిచేసింది, ఎంత బాగా పనిచేసింది, ఇలాంటివి మీరు కూడా తయారు చేయగలరు, అబ్దుల్ కలాంలో మీరు అవ్వగలరని ఒక అద్భుతమైన ప్రసంగం చేస్తే అది వైరల్ అయింది. ఒక టీచర్ పిల్లలకు బోధించవలసిన అవసరం, ఆ టీచర్ లాగానే మన ప్రజాప్రతినిధులు మనకు భారతీయులకు మాట్లాడాలి. వీళ్ళు బాగా పోరాడిన ఆర్మీ జనరల్ యొక్క క్యాస్ట్ ఏంటని అడుగుతున్నారు, మతం ఏంటని అడుగుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మన ఆడపడుచు వాళ్ళ సిస్టర్ అంట. ఏంటండి ఇది? అసలు ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు సైకలాజికల్గా ఎలా ఉంటారంటే, మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేము స్వతంత్ర రాజ్యాల ప్రభువులు, మేము తిరుగులేని వాళ్ళం, ఇంకా మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలక్ట్ అయిపోతే, మంత్రులు అయిపోతే మాకు సర్వం నాలెడ్జ్ తెలుసు అని ఒక సైకలాజికల్గా వాళ్ళ ఉపేక్ష ధోరణి కనిపిస్తుంది, గర్వం కనిపిస్తుంది. అంతేకాని రాజ్యాంగం ఇప్పుడు దాకా నేర్చుకోలేదు, రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకుందాం, రాజ్యాంగ పీఠికలు ఏముంది, అసలు భారత రాజ్యాంగ లక్ష్యం ఏంటి, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అంటే తెలియదు, రాజ్యాంగం అంటే అవగాహన లేదు, రాజ్యాంగం ఎవరు తయారు చేసేవాళ్ళు లేదు, అంబేద్కర్ని తిట్టడమే, మహాత్మా గాంధీని తిట్టడమే, దారుణాతి దారుణంగా. వీళ్ళకి రాజకీయంగా ఏం పైకి వెళ్ళాలి చూడండి. ఒక బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ పెట్టిన ఒక ట్విట్టర్ని ఫోన్ చేసి మరీ తీపించవలసిన పరిస్థితి వచ్చింది. ఒక మొన్నే చూడండి ఎంత అవగాహన అసలు యుద్ధం ఏంటి, అక్కడ మోడీ, అమిత్ షాలు, ఈ రాజ్నాథ్ సింగ్లు, ఈ అజిత్ దోవాల్ ఎంత కష్టపడుతున్నారు. అజిత్ దోవాల్ రిటైర్డ్ అయ్యి ఒక 10 సంవత్సరాలు అయినా ఈరోజు యుద్ధం కోసం ఎంత కష్టపడుతున్నారు అమిత్ షా గారు. అసలు నడవలే, అసలు కారులో అసలు వాళ్ళకి రెస్ట్ ఉందా? యుద్ధం పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత సైన్యం ఏడుస్తూనే ఉంది. ఈ నలుగురు మోడీలు, అమిత్ షాలు ఏడుస్తూనే ఉన్నారు. అజిత్ దోవాల్ అయితే ఇంకా కంటి నీళ్లు ఆగలేదని తెలుస్తుంది. వీళ్ళందరూ ఇంత బాధపడి సైన్యం అక్కడ పోరాడుతుంటే వీళ్ళు మాటలు ఏంటండి? రాజ్యాంగం అంటే ఏంటో. అందుకని నేను ఏమంటున్నానంటే, వీళ్ళందరినీ కూర్చోబెట్టి, ఈ అవగాహన లేని వాళ్ళని, అందరిని అంటలేదా, అవగాహన లేని వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళకి రాజ్యాంగ పాఠాలు నేర్పాలి. అంటే ఒక ఎంప్లాయీ ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి 1 year ట్రైనింగ్ ఇస్తారు, ఐఎఫ్ఎస్కి అయితే 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు, ఐపీఎస్కి 1 year ట్రైనింగ్ ఇస్తారు. ఇలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అయిన వాళ్ళకి కనీసం కొన్ని వారాల పాటైనా రాజ్యాంగం మీద ట్రైనింగ్ ఇవ్వండి. అప్పుడు ఇలాంటి మాటలు రావు. రాజ్యాంగ విలువ తెలిస్తే, భారతదేశ చరిత్ర, సంస్కృతి తెలిస్తే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిపోద్దండి. ఇంకెవరు మనల్ని చూసి నవ్వరు. ఇక రష్యా యుక్రెయిన్